I'm the certified assistant faculty of Transco Solutions. Also, I am the ex-student of Transco Solutions. నేను ఇక్కడే కోచింగ్ తీసుకొని పాస్ అయ్యి అండ్ ఇక్కడ ఇన్స్టిట్యూట్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ సబ్జెక్ట్ నాలెడ్జ్ కానీ నాకు ఎవ్రీథింగ్ నచ్చి నేను మళ్ళీ ఇక్కడ వేకెన్సీకి అప్లై చేశాను అసిస్టెంట్ ఫ్యాకల్టీగా. అండ్ ఇక్కడ స్టూడెంట్ అయ్యి ఉండి ఎక్స్పీరియన్స్ లేకపోయినా సార్ నేను కన్సిడర్ చేసి సార్ స్టూడెంట్స్కి ఇచ్చే సబ్జెక్ట్ నాలెడ్జ్ మీద సార్కి ఒక బిలీవ్ చేసి సార్ నన్ను రిక్రూట్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దట్. అండ్ ఇక్కడ జాయిన్ అయిన తర్వాత స్టూడెంట్స్కి ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ గెయిన్ చేయడానికి నేను హెల్ప్ చేస్తున్నాను. అండ్ త్రూ దట్ నేను కూడా సబ్జెక్ట్ నాలెడ్జ్ గెయిన్ చేస్తూ సార్ వర్క్స్లో హెల్ప్ చేస్తూ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ స్టూడెంట్స్ని ట్రైన్ చేయడంలో యాజ్ ఎ పార్ట్ అవ్వడం నాకు చాలా హ్యాపీనెస్ ఉంది. And if anyone wants to join in Transco Solutions for the medical coding career, without any doubt, you can join and you can achieve your dreams like me. I'm Shanti Jyoti అండి. అడ్మినిస్ట్రేషన్ పార్ట్ అంతా మేము చూసుకుంటా ఉంటాను. నేను మెయిన్ థింగ్ వచ్చి ఇక్కడ డిసిప్లిన్ గురించి చెప్తున్నారు, స్ట్రిక్ట్ గురించి చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఉంటేనే సిపిసి క్రాక్ చేయటం ఈజీ అవుతుంది. సో ఈచ్ పాయింట్ అనేది ఇంటర్లింక్డ్ గా ఎగ్జామ్ బేసిస్ మీద హెల్ప్ అవుతుంది అనమాట వీళ్ళకి. సో ఇప్పుడు మీరు చూస్తున్నది ల్యాబ్, సిస్టమ్స్ ల్యాబ్. సో ఇక్కడ వీళ్ళకి మేము ప్రాక్టీస్ చేపించేది పేపర్ మీద ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేపిస్తాం, యాజ్ వెల్ యాజ్ ఇప్పుడు ఫ్యూచర్ కి టెక్నాలజీని బట్టి మీకు ఎగ్జామ్ ప్యాటర్న్స్ మారుతున్నాయి, దాన్ని బట్టి కూడా సిస్టమ్స్ లో కూడా ప్రాక్టీస్ చేపిస్తాం. ప్రాక్టీస్ అంటే వాళ్ళలో ఉండే బెస్ట్ ని అవుట్పుట్ ని బయటకు తీయడానికి చూస్తాం, యాజ్ వెల్ యాజ్ వాళ్ళలో ఉండే డ్రాబ్యాక్స్ ని అవుట్కమ్ చేయడానికి, వాళ్ళకు ఉండే ఫియర్ ని పోగొట్టడానికి, కాన్ఫిడెన్స్ ఇప్పించడానికి కూడా మేము ప్రాక్టీస్ చేస్తాం. ఇప్పుడు మీరు ఇన్ అండ్ అరౌండ్ చూస్తే మేము ఫ్యాకల్టీస్, అసిస్టెంట్ ఫ్యాకల్టీస్ వీళ్ళకి గైడ్ చేయడానికైనా మీరు చూస్తూ ఉంటే తెలుస్తూ ఉంటుంది, ఎవరో ఒకరు మానిటర్ చేస్తూనే ఉంటాం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. టైం మేనేజ్మెంట్ రావాలి అంటే ఎగ్జామ్ క్రాక్ చేయడానికి టైం మేనేజెస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎలా మధుసూదన్ సార్ ఇస్తున్నారో టైం మేనేజ్మెంట్ మీద కూడా ఫుల్ ఫోకస్ పెడతారు సార్. ఫోకస్ పెట్టినప్పుడు వాళ్ళు రిజల్ట్, ఏ రిజల్ట్ అయినా ఈచ్ అండ్ ఎవ్రీ టెస్ట్ రిజల్ట్ మానిటర్ చేస్తారు. ఇన్ కేస్ మార్క్స్ తక్కువ వస్తున్నాయంటే రిపిటేషన్స్ పెట్టిస్తారు. రిపిటేషన్స్ 1 or 2 times రిపీటెడ్ ప్రాక్టీస్ చేయటం వల్ల సేమ్ క్వశ్చన్స్, ఒక్కొక్కసారి కొత్త కొత్త క్వశ్చన్స్ ఇలాంటివన్నీ ప్రాక్టీస్ చేయించి దానికి రీజనింగ్ ఆన్సర్స్ మీద ఎక్స్ప్లెనేషన్స్ కూడా మీకు ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఇక్కడ చేయించినా కూడా మళ్ళీ వాళ్ళకి ఇంట్లో కూడా ప్రాక్టీస్ ఉండటానికి ఈవెన్ వీ విల్ ఫార్వర్డ్ question papers to the mail also with explanation which help them to practice at home. వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఇంకా ప్రాక్టీస్ చేయడానికి మేము ఇస్తానే ఉంటాం. అది కాకుండా ఇక్కడ కూర్చోపెట్టి సిస్టమ్ ఎగ్జామ్స్ ముందు 10 days మార్నింగ్ వాళ్ళు 8 o'clock క్లాస్ స్టార్ట్ అవుతుందండి. బట్ చాలా మంది మార్నింగ్ 6 నుంచి 7 నుంచి వచ్చేసి ఇక్కడ మా కోసం వెయిట్ చేసి క్లాసెస్ కోసం అని వాళ్ళు వచ్చి వెయిట్ చేసి డిసిప్లిన్ కూడా మాకు నచ్చుతుంది. కొంతమంది చాలా ఫోకస్డ్గా ఉంటారు, ఎలాగైనా క్రాక్ చేయాలి, సార్ చెప్పించిన సబ్జెక్ట్ మనం ఎలాగైనా క్రాక్ చేసి చూపించుకోవాలన్నట్టు చాలా ఎంతో దూరం నుంచి వస్తుంటారు, చాలా అలాంటి వాళ్ళ కోసం సార్ ఏం చేయాలి అని అనుకుంటారంటే ఇంకా ఇవ్వాలి. వాళ్ళని నిద్రపోనీరు, మమ్మల్ని నిద్రపోనీరు. సార్ అంత అలా ఫోకస్డ్ గా వాళ్ళకి సబ్జెక్ట్ ఇవ్వడానికి చూస్తూనే ఉంటారనమాట. సో ఇది టిల్ 5:30 వాళ్ళు మాకు ఇచ్చిన ఈ రోజు డే టార్గెట్ కంప్లీట్ అయ్యేంత వరకు వాళ్ళు కూడా అలాగే కోఆపరేట్ చేస్తారు, వాళ్ళు రిజల్ట్ కోసం కోఆపరేట్ చేస్తారు. వాళ్ళు ఉన్న నెగటివిటీస్ అంతా కూడా అంటే ఎక్కడైనా డ్రాబ్యాక్స్ ఉంటే దాన్ని ఓవర్కమ్ చేసుకోవడానికి ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు. డౌట్స్ ఉంటే అడిగితే చెప్పడానికి కూడా మా దగ్గర అసిస్టెంట్ ఫ్యాకల్టీస్, సార్ గైడెన్స్ అన్నీ ఉంటాయి. సో వీళ్ళ ఎగ్జామ్స్ ఎంత ఇంపార్టెంట్ అన్నట్టు సార్ ఫీల్ అవుతారంటే ఈవెన్ నేనైనా సరే మా బాబుకి యాన్యువల్ ఎగ్జామ్స్ ఉన్నాయి అయినా దాన్ని పక్కన పెట్టుకుని మా వాళ్ళని మేము వదిలేసి మా పిల్లలు వీళ్ళ ఎగ్జామ్స్ మాకు ప్రియారిటీ. సో వీళ్ళు హ్యూజ్ అమౌంట్, హ్యూజ్ టైం వాళ్ళ కెరియర్ కోసం వస్తున్నది. వాళ్ళకు ఒక లైఫ్ సెటిల్ అవుతే వాళ్ళ లైఫ్ బాగుంటుంది, నెక్స్ట్ అంతా కూడా బాగుంటుంది అన్నట్టు మేము మా రెస్పాన్సిబిలిటీస్ ఎన్నున్నా కొంచెం పక్కన పెట్టుకుని ఎగ్జామ్స్ ఉన్నప్పుడు మాత్రం అసలు వాళ్ళని ఫుల్ టార్గెట్ చేసి చదివిస్తూనే ఉంటాం. ఇదే మా ఫోకస్. సో మీరు ల్యాబ్ అన్నారు కదా, ఇదే అనుకుంటున్నారు స్టూడెంట్స్ అందరూ ఉన్నారా? సో వీళ్ళందరూ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నారు. వీళ్ళకందరికీ సాటర్డే సండే ఎగ్జామ్ ఉంది. సో ఇది కంప్యూటర్ ల్యాబ్ మేము కొత్తగా ఎస్టాబ్లిష్ చేసాం దీన్ని. యాక్చువల్గా ఇంతకుముందు అంతా కూడా ఈ బుక్స్ లోనే ప్రిపరేషన్ ఉండేది, కానీ ఇప్పుడు ఏంటి అంటే కొత్తగా రూల్స్ మారుతున్నాయి అండ్ డిజిటల్ బుక్స్ వస్తున్నాయి. ఈ డిజిటల్ బుక్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఎగ్జామ్స్ కూడా డిజిటల్ బుక్స్ లో రాయాల్సి ఉంటుంది. అందుకని చెప్పి ఇప్పుడు దానికోసమని వి ఎస్టాబ్లిష్ దిస్ ల్యాబొరేటరీ విచ్ ఇస్ 50-seater. ఓకే, అట్ ఎ టైం 50 కంప్యూటర్స్ ఉంటాయి, ఇక్కడ 50 ల్యాప్టాప్స్ ఉంటాయి. ఈ 50 ల్యాప్టాప్స్ లో స్టూడెంట్స్ కూర్చొని ఎగ్జామ్స్ రాసుకోవడానికి మేము ప్లాన్ చేస్తున్నాం.
ఓకే, ఫర్దర్ కి మీరు డిజిటల్ ఎగ్జామ్స్ ఉంటాయి అంటున్నారు కాబట్టి సో దానికోసం మీరు ప్రిపేర్ చేయడానికి ల్యాబ్ పెట్టారంట. ఎస్. ఓకే, సో మెయిన్ ఎగ్జామ్ ఏ మోడల్లో ఉంటుందో Hmm. అదే మోడల్లో ఎగ్జామ్ రాపించడం కోసం మేము ప్రయత్నిస్తున్నాం. ఓకే, అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వకుండా, అక్కడికి వెళ్ళిన తర్వాత కొత్తగా అనిపించకుండా, ఇక్కడే అలాంటి ఎగ్జామ్స్ ఒక 2-3 రాసి వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ఈజీగా ఉంటుంది అనేది మా ఆలోచన. సో దానికోసం అని చెప్పేసి దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియా దట్ వీఆర్ ఎస్టాబ్లిషింగ్ ఏ డిజిటల్ ల్యాబొరేటరీ అండ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎగ్జామినేషన్. మీరు ఏదైనా ఇన్స్టిట్యూట్కి వెళ్ళినప్పుడు ఫ్యాకల్టీ జెనైనా కాదా, ఎవరు మీ ఫ్యాకల్టీ, వాళ్ళ సర్టిఫికేషన్స్ ఏంటి, వాళ్ళు ఎప్పుడు సర్టిఫికేషన్ ఎన్ చేశారు, ఎన్ని రోజుల క్రితం సర్టిఫికేషన్ వచ్చింది, ఇవన్నీ తెలుసుకోవాలి అని అంటే ఏఏపిసి ప్రతి సర్టిఫైడ్ కోడర్కి ఒక యూనిక్ మెంబర్ ఐడి ఇస్తుంది. మీరు వెళ్ళినప్పుడు ఆ ఇన్స్టిట్యూట్కి వాళ్ళు చెప్తారు మా ఫ్యాకల్టీకి 10 years ఎక్స్పీరియన్సు అని. ఫస్ట్ మీరు అది మాట అడగండి, ఆ మెంబర్ ఐడి ఇవ్వమని చెప్పి అడగండి. ఆ మెంబర్ ఐడి తీసుకోండి. ఆ మెంబర్ ఐడి తీసుకొని ఏఏపిసి వెబ్సైట్కి వెళ్ళండి. యూ గో టు ఏఏపిసి వెబ్సైట్. దిస్ ఈజ్ ఏఏపిసి వెబ్సైట్. సో ఫస్ట్ aapc.com అనే వెబ్సైట్కి వెళ్ళండి. ఇక్కడ సర్టిఫికేషన్స్ దగ్గర క్లిక్ చేయండి. వెరిఫై ఏ క్రెడెన్షియల్, అది క్లిక్ చేయగానే ఇలా వస్తుంది. మీరు ఇక్కడ ఏ పర్సన్ సర్టిఫికేషన్స్ ఎన్ని ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటే, ఆ పర్సన్కి ఎప్పుడు ఆ సర్టిఫికేషన్ వచ్చిందో తెలుసుకోవాలి అనుకుంటే ఆ పర్సన్ మెంబర్ ఐడి ఇక్కడ పెట్టండి. మెంబర్ ఐడి పెట్టిన తర్వాత ఆ పర్సన్ లాస్ట్ నేమ్ ఏంటి పెట్టండి. ఆ పర్సన్ లాస్ట్ నేమ్, ఇప్పుడు నా నేమ్ పెడుతున్నా, నేను నా మెంబర్ ఐడి పెడుతున్నాను, నేను నా లాస్ట్ నేమ్ కొత్త పెట్టిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏం లేదు చూడండి. ఇప్పుడు నేను వ్యాలిడేట్ అని కొట్టగానే మొత్తం ఈ పర్సన్ రిలేటెడ్ హిస్టరీ మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఇందులో చూడండి ఏ సర్టిఫికేటు ఏ ఇయర్లో ఏ డేట్న ఎర్న్ చేశాడు, అది ఏ డేట్న రెన్యువల్ డేట్ ఉంది, అది యాక్టివ్గా ఉందా లేదా, దాని స్టేటస్ ఏంటి, మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను 2008లో నేను సర్టిఫికేషన్ వచ్చింది నాకు సిపిసి సర్టిఫికేషన్ అని. ఫస్ట్ టైం ఇండియాలో ఏఏపిసి సర్టిఫికేషన్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం 2008లో. ఆ కండక్ట్ చేసిన ఇయరే నేను రాశాను. ఇప్పుడు చూడండి నా సిపిసి సర్టిఫికేషన్ దగ్గర April 27, 2008 అని ఉంది. ఈ డేట్న నేను ఎర్న్ చేశాను ఈ సర్టిఫికేషన్ని. అది రెన్యువల్ డేట్ నెక్స్ట్ ఇయర్ అండ్ దట్ సర్టిఫికేషన్ ఈజ్ యాక్టివ్. అలాగే ఇక్కడ డిఫరెంట్ సర్టిఫికేషన్స్ డిఫరెంట్ డేట్స్లో ఎర్న్ చేసింది ఏ డేట్నా అని క్లియర్గా మీకు అనిపిస్తుంది. ఇలా వెరిఫై చేసుకొని మాత్రమే, ఫ్యాకల్టీ ఎవరు కనుక్కొని మాత్రమే జాయిన్ అవ్వండి. పోయిన బ్యాచ్లో స్టూడెంట్లే నెక్స్ట్ బ్యాచ్లో ఫ్యాకల్టీస్గా చెప్తున్నారు, మీరు మోసపోకండి అండ్ మీ డబ్బులు వృధా చేసుకోకండి. దిస్ ఈజ్ మై హంబల్ రిక్వెస్ట్ టు యూ హూ వాంట్స్ టు కమ్ టు దిస్ ఫీల్డ్. పేరు శృతి, శృతి. ఎక్కడి నుంచి వస్తున్నారు? నిజాంపేట్. నిజాంపేట్ నుంచి. ఓకే, సో అక్కడ కూడా ఉంటాయి కదా మనకి ఇన్స్టిట్యూట్స్, మీరు ఎందుకు ట్రాన్స్పోర్ట్ ని చూస్ చేసుకున్నారు? నేను బీటెక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. మా ఫ్రెండ్ ఆఫీస్లో బీటెక్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఇదే ఇన్స్టిట్యూట్ నుంచి జాయిన్ అయ్యారు. ఓకే, సో అలా ఇన్స్టిట్యూట్ గురించి తెలిసింది. ఇంకా గూగుల్లో సెర్చ్ చేస్తే రివ్యూస్ బాగున్నాయి. ఓకే, ఫస్ట్ ఏం ఐడియా లేదు దీని గురించి. ఇక్కడికి వచ్చాక వీళ్ళు మాట్లాడేదాన్ని బట్టి జాయిన్ అవుదామా వద్దా అనుకున్నాను. ఓకే, వీళ్ళు ఎక్స్ప్లెనేషన్ చేసిన తర్వాత ఇంకేం ఆలోచించలేదు. డెమో కూడా అటెండ్ అవ్వలేదు, డైరెక్ట్ వచ్చి జాయిన్ అయిపోయాను. ఓకే. ఎప్పటి నుంచి జాయిన్ అయ్యారు? అంటే ఎన్ని మంత్స్ అవుతుంది? 1 month అవుతుంది. 1 month అవుతుందా? సో హౌ యూ లైక్ ఎలా అనిపిస్తుంది మీకు టీచింగ్ కానీ మంచిదన్నారు? చాలా బాగుంది టీచింగ్ ఇదంతా కూడా చాలా బాగుంది. యాక్చువల్గా ఫస్ట్ నాకు అసలు ఏం తెలియదు, మెడికల్ టెర్మినాలజీనే తెలియదు. బట్ ఇప్పుడు చాలా బెటర్. అవును, అదే మీరు బీటెక్ స్టూడెంట్ అంటున్నారు, మీకు ఏం ఐడియా ఉండదు అసలు టెర్మినాలజీస్ ఇవన్నీ. సో హార్డ్ అనిపించి ఉండొచ్చు కదా, దాన్ని మీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, మరి అర్థం అవుతుందా మీకు? ఫస్ట్ బేసిక్ నుంచి చెప్తున్నారు, సో ఏం ప్రాబ్లం ఏం అనిపించలేదు. సో అంటే ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో కానీ మీకు అలా ఏం అనిపించలేదు? నాకేం తెలియట్లేదు లేకపోతే డిఫరెన్స్ ఏం అనిపించట్లేదు. సో ఈజీగా మీకు చెప్తున్నారు అంటారు. సో నోట్స్ ఇస్తారు, నోట్స్ ప్రిపేర్ అయితే ఈక్వల్ గానే ఉంటుంది అందరితో పాటు. సో అర్థమయ్యే వేలో నోట్స్ అవన్నీ ప్రెజెంట్ చేస్తారు అంటున్నారు. సో టీచింగ్ ప్రొసీజర్ అయితే మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఓకే. సో హలో అండి, మీ పేరు? నా పేరు శ్రవణ్ కుమార్. ఓకే. నేను బల్కంపేట నుంచి వస్తాను. ఓకే. అయితే ఒక 2 months బ్యాక్ నుంచే నేను సెర్చ్ చేస్తున్నాను ఏ ఇన్స్టిట్యూట్ బాగుంటుంది హైదరాబాద్లో అని. ఒక 2 months నుంచి సెర్చ్ చేశాను. అమీర్పేటలో అండ్ దిల్సుఖ్నగర్లో ఉన్న అన్ని ఇన్స్టిట్యూట్స్, ఆల్మోస్ట్ నేమ్ ఉన్న అన్ని ఇన్స్టిట్యూట్స్ తిరిగాను అండ్ వాళ్ళ డెమోస్ కూడా విన్నాక అర్థమైంది ఏంటంటే ట్రాన్స్పోర్ట్ ఈస్ ద బెస్ట్. అండ్ తర్వాత మా ఫ్రెండ్స్ ఆల్రెడీ ఈ ఫీల్డ్లో వర్క్ చేస్తున్నారు లాస్ట్ 5 years నుంచి.
అండ్ వాళ్ళ దగ్గర నుంచి అడిగినప్పుడు కూడా వాళ్ళు కూడా ఫీడ్బ్యాక్ ఏమి ఇచ్చారంటే ట్రాన్స్కోర్ ఇస్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద మెడికల్ కోడింగ్. ఆ తర్వాత ఇంకా నేను ఇక్కడికి వచ్చాను, డెమో కూడా అటెండ్ అయ్యాను. అండ్ అటెండ్ అయినాక తెలిసింది ఏంటంటే ఫీజు కూడా ఎక్కువ ఉంది ఇక్కడ కంపేర్ టు ఆల్ ఇన్స్టిట్యూట్స్. ఇక్కడ ఫీజు ఎక్కువ ఉంటుంది, 30,000 వరకు ఉంటుంది ఇక్కడ ఫీజు. సో ఇక్కడ ఎందుకు పే చేయాలని నాకు ఇక్కడికి వచ్చాక అర్థమైంది దట్ సార్ బై ప్రొఫెషన్ డాక్టర్. సో మనకు ఈ మెడికల్ కోడింగ్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాడు. అండ్ మోర్ ఓవర్ సార్ వారు ఒక 20 years నుంచి ఈ ఫీల్డ్ లో ఉన్నారు. సో మనకు ఈ ఇండస్ట్రీలో ఎలాంటి డెవలప్మెంట్ జరుగుతున్నాయి, ఎలాంటి చేంజెస్ జరుగుతున్నాయి అనే విషయం సార్కి చాలా క్లియర్గా అర్థమై ఉంటుంది కాబట్టి సో మన అవన్నిటి గురించి అయినా మనం ఇంత ఫీజ్ పే చేసైనా కూడా మనకి రావాల్సడానికి ఒక స్కోప్ ఉందన్నమాట. సో అలా వచ్చి నేను జాయిన్ అయ్యాను. ఆ తర్వాత జాయిన్ అయినప్పటి నుంచి సార్ వారు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ప్రతి టాపిక్. ఫస్ట్ ఐసిడి నుంచి స్టార్ట్ చేసి సిపిటి, ఇప్పుడు ఎక్స్పిక్స్, ఇట్లా లాస్ట్ ఇప్పుడు మాకు ఒక వన్ వీక్ లో అయిపోతుంది కోచింగ్. సో ఇప్పటి వరకు చాలా క్లియర్ గా అండ్ డైలీ టెస్ట్లు పెట్టడం కానీ, అసైన్మెంట్స్ ఇవ్వడం కానీ, అంటే ఇప్పుడు ఈ ఏజ్ లో కూడా మనకు అసైన్మెంట్లు ఇచ్చి రాపిస్తున్నాడు. రాకుంటే అసైన్మెంట్ రాయకుంటే మనకు అలౌ చేయరు లోపలికి. సో ఇలా ఉందన్నమాట, చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది సర్టిఫికేషన్ కోసం ఇక్కడ రావాలి. ట్రైనింగ్ అనేది బాగా స్ట్రిక్ట్ గా మీకు ఇవ్వడం జరుగుతుంది అంటున్నారు. సో ఇప్పుడు మీరు అన్నారు వేరే ఇన్స్టిట్యూట్స్ కూడా చూసాను అని, అక్కడికి ఇక్కడికి మీకు ఏం డిఫరెన్స్ అనిపించింది? మెయిన్ గా ఒక వైబ్ ఉంటుందండి. ఒక ఇన్స్టిట్యూట్ కి వస్తే మనకు ఒక వైబ్ వస్తుంది. ఇప్పుడు నేను అదర్ ఇన్స్టిట్యూట్ పోయినప్పుడు అదొక డార్క్ ఎన్విరాన్మెంట్ లో అనిపించింది నాకు. ఇక్కడికి వస్తే ఒక వైబ్ ఉంది. అండ్ దాంతో పాటు సార్ బై ప్రొఫెషన్ డాక్టర్ అనేసరికి నాకు ఒక వైబ్ వచ్చింది. సార్ ఇంకా ఈ ఇండస్ట్రీలో ఒక 20 years నుంచి ఉన్నాడు. సో ఎలాంటి డెవలప్మెంట్ జరిగినా మనకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారన్న ఒక ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. సో ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ ఎన్ని మంత్స్ ఇక్కడ? 1 month అయిపోయింది, 1.5 month అయిపోయింది. సో ఈ ప్రాసెస్ లో మీకు ఇక్కడ ట్రైనింగ్ కానీ లేదంటే స్టాఫ్ అప్రోచ్ కానీ మీకు ఎలా అనిపించింది? స్టాఫ్ అప్రోచ్ కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. సార్ ఎంత స్ట్రిక్ట్ అయితే ఉంటారో ఇక్కడ స్టాఫ్ కూడా ఫ్రంట్ ఆఫీస్ వాళ్ళు చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. మొబైల్స్ అలౌ చేయరు, బుక్స్ అనేది ఖచ్చితంగా తెచ్చుకోవాలి, రోజు అసైన్మెంట్స్ ఖచ్చితంగా చెక్ చేస్తారు. ఇలా స్ట్రిక్ట్ గా ఉంటుంది. ట్రైనింగ్ లో హెల్ప్ అనేది ఉంటుందండి, చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది. అండ్ ల్యాబ్ గురించి మీరు ఏం చెప్తారు? ల్యాబ్ ఫెసిలిటీ కూడా ఇచ్చారు మనకి ఇండియాలోనే. మనకు ట్రాన్స్కోర్ వాళ్ళు ఫస్ట్ టైం పెట్టారు. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ 6 months తర్వాత మొత్తం ఆన్లైన్ అయిపోతుందంట, బుక్స్ ప్రొవైడ్ చేయరంట. సో సార్ దాన్ని ముందే గ్రహించి మనకు ముందే ల్యాబ్ ప్రొవైడ్ చేసి దాని మీదే మనకు ట్రైనింగ్ ఇవ్వడానికి ఒక అవకాశం దొరికింది అన్నమాట. సో అట్లా ల్యాబ్ అనేది చాలా ఉపయోగపడుతుంది ఎగ్జామ్స్. ఓకే అండి, థ్యాంక్ యూ. యాక్చువల్లీ నేను ఏపీ నుంచి వచ్చాను మ్యామ్. అంటే హైదరాబాద్ రావడం ఇది ఫస్ట్ టైం నాకు. అండ్ నాకు కెరియర్ గ్యాప్ కూడా వచ్చింది. సో నేను ఆలోచిస్తున్నాను, నేను చాలా డెమోస్ కూడా అటెండ్ అయ్యాను. అండ్ ట్రాన్స్కో డెమోకి అయితే అటెండ్ అవ్వలేదు, బికాజ్ ఇది ఆఫ్లైన్ డెమో అండ్ ఆన్లైన్ డెమో లేదు. ఇది వేరే ఇన్స్టిట్యూట్ వాళ్ళదేమో ఆన్లైన్ డెమో ఉంది. సో నేను అవి విన్నాను. బేసిక్ గా డెమో అంటే ఏంటి, అసలు సిపిసి అంటే ఏంటి, దానిలో ఏం బుక్స్ ఉంటాయి, ఇది స్కోప్ ఏంటి, కెరియర్ అలా ఉంటది. సో అది ఎవరైనా బాగా చెప్తారు. బట్ అవి చూసి లేకపోతే వాళ్ళు ఇచ్చే ఆఫర్స్ ని, అంటే లైక్ ఫీజ్ తక్కువ ఉంటది, మీకు ఇంత టైంలో అయిపోతుంది, పాస్ గ్యారంటీ, ప్లేస్మెంట్స్ అని అందరు చెప్తారు. అవి చూసి డెమో బాగుంది కదా, సో మనం అక్కడ జాయిన్ అయిపోయిద్దాం అని అందరూ అనుకుంటారు, టెంప్ట్ అయిపోతారు. బట్ నేను మధుసూదన్ సార్ క్లాస్ డెమో ఇనలేదు. ఆ కెరియర్ గ్యాప్ వచ్చింది, ఏం చేయాలో తెలియట్లేదు. ఈ టైంలో నేను రిస్క్ తీసుకోకూడదు అండ్ మనీ వేస్ట్ చేయకూడదు, ఎందుకంటే మనం పేరెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటాము, వాళ్ళే మనకి ఇది ఇయ్యాలి కదా. సో నేను డిపెండ్ అవ్వాలి, ఇలాగా నేనే ఇండిపెండెంట్ గా ఉండాలి, నేను ఇలా చేయాలి, రిస్క్ చేయకూడదు, నేను జాయిన్ అవ్వాలి. ఆ టైంలో చూస్తుంటే ఓకే ఇలా ట్రాన్స్కోడ్ ఉంది అక్కడ ఎస్ఆర్ నగర్ లో, మీ అక్కడ జాయిన్ అవ్వచ్చు, అక్కడ పాస్ గ్యారంటీ ఉంటది, మంచిగా చెప్తారు సార్ అంటే. ఎవరు చెప్పారు మీకు? ఏపీలో ఎక్కడ మీది? ఏపీలో ఏలూరు డిస్ట్రిక్ట్ జంగారెడ్డిగూడెం. ఓకే, దీని గురించి ఎవరు చెప్పారు మరి మీకు? నాకు తెలిసిన ఒక అక్క ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళు చెప్పారు. అక్క జాబ్ చేస్తున్నారు, అక్క ఇలా జాయిన్ అవ్వాలి అనుకుంటున్నాను అన్నప్పుడు ఇంకా మిగతా వాళ్ళని కూడా అడిగితే సో ఇలా బాగుంటది ట్రాన్స్ కూడా జాయిన్ అవ్వండి. ఇంకా ఇక్కడ ఏపీ నుంచి వస్తున్నామంటే మనం ఇక్కడ స్టే చేయడానికి హాస్టల్ ఇవన్నీ చూసుకోవాలి, కొత్త మనం అన్ని చూడాలి ఇలా అని చెప్పి సరే వెయిట్ చేసి ఇంకా నేను ట్రాన్స్పోర్ట్ డిసైడ్ అయ్యాను. ఇంకా ఇక్కడ డైరెక్ట్ వచ్చి నేను మా పేరెంట్స్ కి చెప్పి డైరెక్ట్ ఇక్కడ వచ్చి నేనే రిజిస్ట్రేషన్ అయ్యి వాళ్ళని తీసుకొని వచ్చి జాయిన్ అయ్యాను. అండ్ జాయిన్ అయిన తర్వాత మనకి పాస్ అవుతామా లేదా, ఆ స్టార్టింగ్ లో అందరికి ఈజీ ఉంటది, బట్ తర్వాత కాన్ఫిడెన్స్ ఉండదు. అంటే అమ్మో ఇలా కష్టం ఉంది, పాస్ అవుతామా లేదా అని. కానీ సార్ క్లాసెస్ వింటుంటే ఓకే మనం పాస్ అవ్వచ్చు, ఆయన చెప్తారు, ఆయన చెప్పినా కూడా మనం ప్రిపేర్ అవ్వాలి, కొంచెం ఎఫర్ట్ మంది కూడా ఉండాలి. ఆయన ఎంత చెప్పినా మనకి ఎక్కకపోతే వాళ్ళు చెప్తారు కదా, వాళ్ళ మీద డిపెండ్
అయిపోయింది. పాస్ అవ్వకపోతే వాళ్ళని బ్లేమ్ చేద్దాం అని ఉంటారు. బట్ మనము ప్రిపేర్ అవుతుండే వాళ్ళని బ్లేమ్ చేయకూడదు కదా. సో మీది ఏంటి స్టడీ బ్యాక్గ్రౌండ్? మీ కెరియర్ గ్యాప్ అన్నారు కదా, నాన్ మెడికల్ మెడికల్? మెడికల్ బిఎస్సి ఎంబీఏ చేశాను. ఓకే ఓకే. యాక్చువల్లీ నేను మెడికల్ కోడింగ్ ఇంటర్న్షిప్ చేశాను. సో నాకు ఏసీపీసీ సర్టిఫికేషన్ క్లియర్ చేయాలి, మెడికల్ కోడింగ్ చేశాను. నాకు కొంచెం అవేర్నెస్ ఉంది దీని మీద. కాకపోతే సిపిసి అంటే ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలి, ఇది కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది కదా. ట్రైనింగ్ అయినా కూడా ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వాలి. సో ఇక్కడ మీరు ఏం తెలియకుండా వచ్చానని అంటున్నారు. వచ్చిన తర్వాత మీకు టీచింగ్ అని అంటే మధుసూదన్ గారి టీచింగ్ కానీ ట్రైనింగ్ కానీ ఎలా అనిపించింది అసలు? ఇక్కడ చాలా ఈజీ అనిపించింది, ఎందుకంటే మనకు కొంచెం అవేర్నెస్ ఉంది. మెడికల్ కోడింగ్ అంటే ఏంటి, ఇది అంటే ఏంటి, ఆయన చెప్పే క్లాసెస్ అటెంటివ్ గా ఉండి డిస్ట్రాక్ట్ అవ్వకుండా వింటూ ఉంటే చాలా ఈజీ అనిపిస్తుంది. లేదు అంటే మైండ్, మన బాడీ ఎక్కడున్నా మన మైండ్ ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటది. ఆ టైంలో ఆయన చెప్పిన పాయింట్స్ మిస్ అయితే మనకు కష్టంగా ఉంటది. బట్ అలా కాదు, మొత్తం క్లాస్ అయ్యే వరకు అటెంటివ్ గా ఉంటే మనకి చాలా ఈజీ అనిపిస్తుంది. మీరు ఇంకెవరికైనా సజెస్ట్ చేస్తారా ఇన్స్టిట్యూట్ జాయిన్ అవ్వాలని చెప్పేసి? డెఫినెట్ గా చేస్తాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సో ఇస్ ఆల్ మై టీమ్. వీళ్ళందరూ మా టీం మెంబర్స్. వీళ్ళందరూ నాకు చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు. పిల్లల్ని చదివించడంలో, వాళ్ళకి ఎగ్జామ్స్ పెట్టడంలో, వాళ్ళకి రిజల్ట్ ఇవ్వడంలో, అండ్ వాళ్ళకి స్టడీ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడంలో. వాళ్ళకి రిజల్ట్ రావడానికి నేను ఎంత కష్టపడతానో వీళ్ళందరూ కూడా ఇంతే కష్టపడతారు. ఇంతమంది స్టాఫ్ ఉంటారు, ఒకరు కాకపోతే ఒకరు వచ్చి చదివించడం కానీ, పిల్లలందరినీ డిసిప్లిన్గా కూర్చోబెట్టడం కానీ, అండ్ వాళ్ళకి ఎగ్జామ్స్ కండక్ట్ చేసిన తర్వాత వాళ్ళ పేపర్స్ కరెక్షన్ చేయడం కానీ, వీటన్నిటిలోనూ మా టీం అంతా సపోర్ట్ చేస్తుంది. సో దిస్ ఈజ్ మై టీమ్. థ్యాంక్ యూ.